గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయా చూరణపటలం చంద్రశకలం ధనుస్సౌదాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. ఇప్పటి వరకు అయినటువంటి 41 శ్లోకాలు విని అర్థము అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ధన్యులు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక కథ విన్నాం, ప్రచారంలో ఉన్నటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం. సౌందర్యలహరిలో 41 శ్లోకాలు అమ్మవారు చెప్పినవి, తర్వాత 59 శంకరాచార్యుల వారు రాసినవి అని విన్నాం. ఇక్కడ ఎవరు ఎంత రాశారు అనే విషయం పక్కన పెడితే 41 శ్లోకాల వరకు అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం వర్ణించబడింది. అమ్మవారి యొక్క రూపం గురించి స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. అంటే స్థూలము అంటే ధ్యానాదులతో చేసేటువంటిది, సూక్ష్మము అంటే మంత్రోపాసన ద్వారా చేసేది, సూక్ష్మతరము అంటే కుండలినీ శక్తి ద్వారా చేసేటువంటిది, సూక్ష్మతమము అంటే నిర్గుణాకారంగా ఉపాసించేటువంటిది అనే విషయాలని ముందర శ్లోకాల్లో తెలుసుకుందాం. ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క రూపవర్ణన గురించి తెలుసుకుంటాం. అయితే దేవతలను వర్ణిస్తున్నప్పుడు పాదాల నుంచి పూజని చేస్తాం, పాదాల నుండి శిరస్సు వరకు చెప్తాం. కానీ ఇక్కడ అమ్మవారిని పూజిస్తున్నప్పుడు, అమ్మవారిని వర్ణిస్తున్నప్పుడు శిరస్సు నుండి పాదముల వరకు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, అమ్మవారు ఆవిర్భవించినప్పుడు ఏ ఏ దేవతా రూపాలని, అమ్మవారి యొక్క ఏ ఏ అవయవాలుగా వచ్చాయో బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఆ విషయాలు ఇక్కడ కూడా తెలుసుకుంటాం. ఎలా అంటేట, అమ్మవారి యొక్క కేశములు యముడి నుండి వచ్చాయట, నేత్రములు సూర్యుని యొక్క తేజస్సుతో వచ్చాయట, దిగ్దేవతల యొక్క తేజస్సుతో అమ్మవారి యొక్క చెవులు ఏర్పడ్డాయట, మొత్తం ముఖం అంతా రుద్రుని యొక్క తేజస్సుతోటి, బాహువులు విష్ణు యొక్క తేజస్సుతోటి వచ్చాయట. ఇదే విషయాన్ని మనం కరాంగుళిన ఖోత్పన్న నారాయణ దశాకృతి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అంటే అమ్మవారి యొక్క గోళ్ళ నుండి దశావతారాలు వచ్చాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. అసలు అమ్మవారి రూపాన్ని ఎందుకు ధరించారు అంటే, అమ్మవారిలో ఉన్న పరాత్పర భావన మనకు తెలియడం కోసమే. ఇక్కడ ఈ శ్లోకంలో ముందుగా అమ్మవారి యొక్క కిరీటం గురించి, కిరీట ఆవిర్భావం గురించి తెలుసుకుంటాం. అసలు అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అంటే, భండాసుర సంహారం కోసం. భండాసురుడితోటి దేవతలు యుద్ధం చేసి అలసిపోయారు. ఆ సమయంలో పరమేశ్వరుడు తన శరీరంలో ఉండేటువంటి మూలాధార శక్తితో అగ్నిని రగిల్చి మహాయాగం చేశాడు. అదే చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత అని విన్నాం. అంటే దేవతలందరూ ఆ దేవతల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ చిదగ్నిలో దేవతలు దూకేసిన తర్వాత అమ్మవారు ఆ దేవతలందరినీ కూడా సృజించింది. ఆ విధంగా అగ్నిలో నుండి బయటకు వచ్చినప్పుడు ముందుగా అమ్మవారి యొక్క కిరీటం కనిపించింది. అది గతేర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం. అంటే అమ్మవారి యొక్క కిరీటం ఏ విధంగా కనిపిస్తోందంటేట, సాధారణంగా కిరీటాలలో మణులతోటి, రకరకాలైనటువంటి రత్నాలతోటి, మణులతోటి పొదగబడి చెక్కబడి ఉంటాయి. ఇక్కడ విరాట్ రూపం కలిగినటువంటి అమ్మవారి యొక్క శరీరము ఆకాశమే కిరీటమా అన్నట్టు ఉందిట. ఆ కిరీటంలో మామూలు మణులు ఏం సరిపోవు కనుక ఆకాశంలో ఉన్నటువంటి గగనమణి అంటే ఆకాశమణి అంటే సూర్యుడు. అంటే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు. సాధారణంగా సూర్యుడు మనం ద్వాదశాదిత్యులు అని చెప్పుకుంటాం. మనకు తెలిసినటువంటి ఆదిత్యులు ద్వాదశ. ఇంకా ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారో మనకు తెలియదు. ఈ ద్వాదశాదిత్యుల్లో ధాత, మిత్రుడు, అర్యముడు, రుద్రుడు, వరుణుడు, సూర్యుడు, భానుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు. ఈ విధంగా ఆకాశంలో ద్వాదశాదిత్యులు ఉంటారని పురాణాల్లో తెలుసుకుందాం. ఈ ద్వాదశాదిత్యులు అమ్మవారి యొక్క కిరీటంలో మణులుగా ఉన్నారట. ఇంకా కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతి. పోనీ ఆ కిరీటం దేంతో తయారు చేయబడింది అనేటువంటి సందేహం మనకు కలుగుతుందేమో అని కిరీటం తే హైమం, అమ్మ ఆ కిరీటము బంగారపు మయమో అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం, గగనమణుల సనీడే యచ్ఛాయాచ్చురణ శబలం చంద్రశకలం. అంటే ఈ గగనమణుల పైన
చంద్రశకలం అంటే చంద్రరేఖని అలంకారంగా ధరిస్తుందిట. ఈ సూర్యుని పైన చంద్రరేఖని అలంకారంగా ధరిస్తుంది. చంద్రరేఖ తెల్లగా ఉంటుంది. సూర్యకిరణాలు ఆ చల్లని చంద్రరేఖపై పడంగానే ఇంద్రధనుస్సులాగా కనిపిస్తుంది. ఒక్క నీటి బొట్టు పైన సూర్యకిరణం కనిపించంగానే అక్కడ 7 రంగుల కింద విడిపోయి ఇంద్రధనుస్సు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క శిరస్సు పైన ఇంద్రధనుస్సు కనిపిస్తోంది. ఈ విధంగా అమ్మవారి యొక్క కిరీటం వర్ణించబడింది. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, కొన్ని చోట్ల బీజాక్షరాలు ఈ శ్లోకాల్లో చెప్పబడ్డాయి. ముందర తెలుసుకున్న ఈ విషయం కూడా. బీజాక్షరాలను మనం అన్నీ కూడా చదవడానికి అర్హత ఉండవచ్చు. కనుక ఈ శ్లోకాలలో బీజాక్షరాలు నిక్షిప్తం చేయబడ్డాయి అని. ఇక్కడ హేమకిరీటాయ సహస్రాదిత్యాయ నమః అని చెప్పని ఒక మంత్రాన్ని చెప్తూ ఉషఃకాలంలో ఆకాశంలో ఉండే ప్రకృతిని ఇక్కడ వర్ణించబడిందిట. బహుళ చతుర్దశి అమావాస్యల సంధికాలంలో ఆకాశంలో ఈ విధంగానే చిత్రం కనిపిస్తుందిట. కార్తీక బహుళ చతుర్దశి సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే చెప్తారు. కనుక ఆ రోజు అమ్మవారిని ఉపాసించటానికి చాలా మంచి రోజు అని చెప్తారు. అటువంటి అమ్మవారిని మనఃపూర్వకంగా ధ్యానిస్తూ శ్రీమాత్రే నమః.